బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ ముందుకు నిరసన ధర్నా మరియు మెమోరాండం సమర్పణ. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మొండి చెయ్యి చూపించినందుకు, బీసీలకు ఇస్తానన్న బడ్జెట్ ఇవ్వనందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి 6 నెలలు చేస్తానన్న బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నిరసనగా జూలై 30 మంగళవారం 10 గంటలకు నిరసన కార్యక్రమం కలదు. బీజేపీ జేఓబీసీ రేపు అనగా జూలై 30వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు మా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ గంధమల్ల ఆనంద్ గౌడ్ అన్న సూచన మేరకు ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మా బీసీలను మోసం చేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చకుండా మాకు కులగణన బీసీ కమిషన్ ప్రకారం 23% ఉన్న రిజర్వేషన్ని 42% చేస్తా అని చెప్పి 6 నెలలు గడిచినాగానే ఇప్పటి వరకు రిజర్వేషన్ గురించి మాట్లాడుకోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా బీసీలకు సప్లాన్ విడుదల చేస్తా అని చెప్పేసి, జ్యోతిరావు పులే సప్లాన్ విడుదల చేస్తా అని చెప్పేసి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ బడ్జెట్లో మాకు 9,200 కోట్లు కేటాయించి మా బీసీలను అవమానపరచడం. ఏదైతే సంవత్సరానికి 20,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు విడుదల చేస్తా అని చెప్పేసి మొదటి సంవత్సరానికి 9,200 కోట్లు మా బీసీలకు అమలు చేసి మా బీసీలను అవమానపరచడం. 50% ఉన్న మా బీసీలకు దాదాపు 50,000 కోట్లు నువ్వు విడుదల చేయాల్సింది పోయి 9,200 కోట్లు ఎక్కడ సరిపోతాయి, ఎవరికి సరిపోతాయి అంటే మా బీసీల ఓట్లతో గెలిచి మా బీసీల ఓట్లతో నువ్వు ఇలా సీఎం అయి మా బీసీలకు కేటాయించిన నిధులు కేటాయించకుండా మమ్మల్ని అవమానపరుస్తూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు. కాబట్టి మా బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో మేము పోయిన వారం అన్ని మండలాల ఎంఆర్ ఆఫీసులకు మేము నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీవు వెంటనే మాకు 9,200 కోట్లు కాదు 50,000 కోట్లు అమలు చేయాలి. అదేవిధంగా బీసీ సప్లాన్ను అమలు చేసి ప్రతి ఒక్క బీసీ విద్యార్థులకు మరి చిరు వ్యాపారస్తులకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా షూరిటీ లేకుండా ఇస్తాన్న రూపాయలు కూడా నువ్వు వెంటనే వేయాలని చెప్పేసి కోరుకుంటాం. 6 నెలలు గడిచినానే ఇప్పటి వరకు నువ్వు దాన్ని ఊసు తీస్తలేవు. అదేవిధంగా ఎవరైతే బీసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ర్యాంకులతో సంబంధం లేకుండా వాళ్ళకు ఫీజు రియంబర్ ఇస్తా అని చెప్పేసి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆ ఊసు తీస్తలేవు. ఏ విధంగా అయితే మా బీసీ ఓట్లతో గెలిచి మా బీసీని అవమానపరిచి ఇవాళ ఫస్ట్ సెషన్లో మా బీసీల గురించి మాట్లాడకుండా నువ్వు చాలా ముద్దు నిద్రపోతున్నావు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏవైతే మొన్న ఎంఆర్ఓకి ఇచ్చినాం ఇప్పుడు జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం, నువ్వు వెంటనే స్పందించి మా బీసీలకు 50,000 కోట్లను రిలీజ్ చేయకపోతే మాత్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం, మీ కాన్వేలు అడ్డుకుంటాం. వచ్చే ఈ తర్వాత నెక్స్ట్ మేము జిల్లా కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే బడ్జెట్ విషయంలో నువ్వు తెలంగాణ గాడిద గుడ్డిచ్చిందని చెప్పినావో నువ్వు మా బీసీలకు తెలంగాణలో గాడిద గుడ్డు కన్నా ఘోరంగా చూస్తున్నావు. కాబట్టి నీకు నీ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మేము నిశ్చయించుకున్నాం. ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా చేసిందో నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా బీసీ మోర్చా ఆధ్వర్యంలో అదే గతి పట్టిస్తామని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తూ వెంటనే మాకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన హామీలను వెంటనే అమలు చేయాలి, మా బీసీ సభలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మా బడ్జెట్లో కూడా 50% మా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు అన్ని జిల్లాల కలెక్టర్లకు నివేదిక అందజేస్తాం. అదేవిధంగా మా డిమాండ్లు తెలియజేస్తాం.